కనుమూడదు. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఫిబ్రవరి 28, 2026 శ్రీ మలయాళ స్వామి గారు రచించిన శుష్క వేదాంత తమోభాస్కరం అనే పుస్తకాన్ని లక్ష్మి గారు మనకు చదువుతూ వివరిస్తారు. శుష్క వేదాంత మలయాళ స్వామిది. ఇది పార్ట్ 4 మనం చదువుతున్నాం. పార్ట్ 3 మనకి దొరకలేదు. ఇది పేజ్ నెంబర్ ఎంత చెప్పాను? 515. ప్రారబ్ధ కర్మ పర్యంతం కదాచిత్ పరమార్థవిత్ జగజ్జీవాతి గం వేద కదాచిన్నైవ వేద తత్. పాప సంబంధములైన కర్మలు కూడా ప్రారబ్ధ కర్మమైనను పుణ్యకర్మలచే అట్టి దురితము నశింపక అంతఃకరణ శుద్ధి కలగదు. హృదయ శుద్ధి కలగనిచో జ్ఞానం ఎప్పటికీ కలగదు. దీనికన్నా ప్రబల ప్రమాణము ఇంకేమి కావలేదు. వసంత ఋతువు గలదిగా వనమును వర్ణించినప్పుడే హేమంత శిశిర ఋతువులందు వలె అరణ్యము శూన్యముగా నుండగునా. శరత్కాలం వచ్చినప్పుడు ఆకాశము శుభ్రమై మార్గములో గల బురదలు ఎండి జలము స్వచ్ఛమగునట్లు హృదయ శుద్ధి కలిగి సత్వగుణ జ్ఞానం ఉదయమగునప్పుడు మనోనిర్మలము తను పాప పంక క్షయమును జ్ఞాన ఆవిర్భావమును కలగవలేను. శరత్కాల పూర్ణిమ రాత్రిని గురించి చెప్పునప్పుడు అయ్యది వర్షాకాల అమావాస్య అర్ధరాత్రిగా నుండవచ్చున. వార్ధక్య దశను ప్రతిపాదించినప్పుడు బాల్యావస్థలోన చేష్టలు కలగవచ్చున. అలాగున జ్ఞాని యొక్క లక్షణము నిర్ణయించినప్పుడు అజ్ఞాని యొక్క గొడవ కలిగి ఉండరాదు. దేవతలను గురించి నిరూపించినప్పుడు రాక్షసుల యొక్క స్వభావము కలిగి ఉండవచ్చున. అలాగున పుణ్యోత్కర్షపరమగు జ్ఞానమును చెప్పునప్పుడు నికృష్ట పాప స్వభావము తగున ధర్మానుష్ఠానము చే వెలయు ధర్మాత్ముని తెలుపునప్పుడు అధర్మాత్ముని చర్యగా కానుపింపవచ్చున. ప్రకాశమునకును చీకటికి ఎంత భేదము గలదో పుణ్యముకు పాపమునకు జ్ఞానమునకును అజ్ఞానమునకును ధర్మమునకును అధర్మమునకును అట్టి భేదము కలగని ముముక్షువులు గ్రహించి పరిశుద్ధాచరణ గలవారై పరమాత్మ జ్ఞానమునకు అర్హులై ధరించేలాగున ప్రయత్నింతురుగాక. కర్మం యొక్క రహస్యము ఈ క్రింద చెప్పబడు వాక్యములలో నిగూఢమై ఉన్నది. ఒకటి ఏంటంటే, ఇతరుల కొరకు మీరేది చేసేదరో అది ఏమి కొరకు మరి ఒకరు చేయుదురు. ఇతరుల విషయమే మీరేమి చెప్పెదరో మీ విషయమే దానిని మరి ఒకరు చెప్పెదరు. ఇతరులకు మీరేమి ఇచ్చెదరో మీకు దానిని మరి ఒకరు ఇచ్చెదరు. ఇతరుల విషయమై మీరేమి తలంచెదరో దానిని మీ విషయమై మరి ఒకరు తలంతురు. దీనిని మీరు సదా హృదయములో నుంచి వర్తింతులేని మీకు మరల ఎచ్చటను సౌఖ్యమే కలుగును. ఇప్పుడు పంచదశిలో శ్రీ విద్యారణ్య గురుడు తెలిపిన విషయమును నిరూపించదా. వీరు వేదాంత శాస్త్ర సార్వభౌములని లోక విదితము. వీరి తీర్మానమును అద్వైత నిష్ఠ గల వేదాంతులెవరున్నూ తిరస్కరింపజాలను. అది న్యాయములనన్నిటికన్నిటికీ అగ్రస్థాన కేంద్రపు తీర్మానము వంటిది, అనగా పార్లమెంట్ జడ్జిమెంట్ వంటిది. బోధాదూర్ధ్వంచ తద్దేయం జీవన్ముక్తి ప్రసిద్ధయే కామాది క్లేశ బంధేన యుక్తస్య నహి ముక్తత. జీవన్ముక్తి సిద్ధి కొరకు జ్ఞానోదయము కలిగిన పిమ్మట కూడను పశ్చాస్త్రమునకు సద్ధర్మమునకు భిన్నమైన వాసనావృత్తులు అంతఃకరణములో నుండిన తప్పక విడువందగినవి. కామక్రోధాది క్లేశమైన బంధముతో కూడి ఉన్న వానికి జీవన్ముక్త భావము కలగనే కలగదు. ఈ విషయమునే మనం ఇప్పుడు గ్రహింపవలసినది. ఇప్పుడు బ్రహ్మ విచారం చేయు వారిలో కొందరికి తత్వబోధము కలిగి ఉన్నను వాసనాక్షయము కలగనందుచే నిర్మల బ్రహ్మనిష్ఠులు కాక ఉన్నారు. దానిని రహితము చేయవలననియే మహర్షుల ఆశయం. నవీన వేదాంతులు అది దృశ్యమని తలంచి ఊరకుండుటచే
అపవిత్రులగుచున్నారు. తత్వం బుద్ధ్యాపి కామాదీన్ న నిశ్శేషం జహాసి చే యథేష్టాచరణం తే స్యాత్ కర్మ శాస్త్రాతిలంఘినః. పరతత్వము నెరిగి కామాది దోషములను శేషము లేనట్లుగా విడవకుంటవేని ధర్మశాస్త్రం అతిక్రమించిన నీకు స్వేచ్ఛాచరణం అనగా తన ఇష్ట ప్రకారము ప్రవర్తించడం సంభవించు. ఇప్పుడు ఇదే రీతిగానే చాలా మంది బ్రహ్మ విచారణ పది ఉన్నారు. ఏదో ఒక విధముగా పరోక్షముగా గాని అపరోక్షముగా గాని వారికి నీ జ్ఞానం ఉండవచ్చు. అయితే ధర్మశాస్త్రం అతిక్రమించి స్వేచ్ఛా ప్రవర్తకులకు పత్తులగుచున్నారు. సఖ్యం చేతుం మనోరాజ్యం నిర్వికల్ప సమాధితః సుసంపాద్య క్రమత్యోపి సవికల్ప సమాధినా. నిర్వికల్ప సమాధి వల్ల మనోరాజ్యము అంటే వృత్తులను జయించుటకు సాధ్యమగును. అనిర్వికల్ప సమాధి క్రమముగా సవికల్ప సమాధి చేత ప్రత్యాహార ధ్యాన ధారణముల చేత అనాయాసముగా సంపాదింపదగినదగు. బుద్ధి తత్వేన దోష నాణ్యేనైకాంతవాసినా దీర్ఘం ప్రణవముచ్చార్య మనోరాజ్యం విజీయతే. బోధము కలిగి బ్రహ్మాత్మైక్య లక్షణము కలిగినట్టు బుద్ధి అందుగల దృశ్యవాసనా విషయాది దోషములు రహితమొనర్చునట్టు ఏకాంతవాసము చేయుచు నిరంతర బ్రహ్మచింతన చేసేది పురుషుని చేత షడ్వాదశమాత్రయుక్తమైన ఓంకారము బ్రహ్మభావముతో ఉచ్చరించబడి మానస రాజ్యము సంకల్పలోకము జయించబడుచున్నది. ఈ మాత్రల నియమము ఓంకార గంధమున కనందడు. దోష దృష్టి జిహాసాచ పునర్భోగేష్వధీనత అసాధారణ హేత్వాద్య వైరాగ్యస్య త్రయోప్యమి. వైరాగ్యమునకు బాల్య యవ్వన వార్ధక్యములనియు ఆది మధ్యాంతములనియు చెప్పబడు హేతు స్వరూపము కార్యము అని మూడవస్థలు కలవు. అప్పుడు పూర్ణ వైరాగ్యం సిద్ధించుడు. విషయములలో తత్వాపాయత్వ దోష దర్శనమే హేతు. భోగ త్యాగేచ్ఛయే వైరాగ్య స్వరూపమగును. మరల భోగేచ్ఛ కనుక ఏ వైరాగ్యం యొక్క కార్యమగును. శ్రవణాదిత్రయం తద్వత్తత్వ విద్యా వివేచనం పునర్గ్రంథేరనుదయో బోధస్య ఇతే త్రయో మతాః. పై వైరాగ్యమునకు చెప్పినట్లు మూడు అవస్థలు జ్ఞానమునకు కూడా కలిపి. మరియు ఓ సాధకుడా, ఆత్మయే చూడదగినది, వినదగినది, ఎరుగదగినది, ధ్యానించదగినది అని బృహదారణ్యక శృతి ఆత్మావారేద్ర ష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. ఈ ఉపనిషత్తు దశోపనిషత్తులలో ముఖ్యమైనది. ఇది యాజ్ఞవల్క మహర్షి బ్రహ్మనిష్ఠురాలకు తన యొక్క ధర్మపత్నికి ఉపదేశించింది. ఇందువల్ల స్త్రీలకు బ్రహ్మ విచారమునకు అర్హత లేదనియు మోక్షము కలగదనియు చెప్పడి మానవాకృతులైన జడ కఠిన హృదయులకు పురుషులు తెలుసుకొందురుగా. పై శృతి ప్రకారము వేదాంతార్థ శ్రవణ మన నిధ్యాసములు మూడును జ్ఞానమునకు హేతువులగును. అనగా ఆత్మదర్శనమునకు సాధనముగా శ్రవణాదులు చెయ్యవలెనని చెప్పబడుట చేత శ్రవణ మనన నిధిధ్యాసములు మూడును హేతు స్వరూప కార్యములని తెలియవలె. జ్ఞానమునకు ఈ బాల్య యవ్వన వార్ధక్యములు అని గ్రహించు. మరియు అహంకారాదుల కంటే కూటస్థాత్మను భిన్నముగా చూచడి జ్ఞానమే బోధ స్వరూపమగు. అన్యోన్యాధ్యాస రూపమగు హృదయ గ్రంథి మరల ఉదయింపనియే బోధ యొక్క కార్యమగునని తెలియవలెను. ఇప్పుడు యోగ మార్గ క్రమం చెప్పబడుచున్నది. ఇది నీపై చెప్పినట్లు హేతు స్వరూప కార్యములను ఆది మధ్యాంతములు లేదా బాల్య యవ్వన వార్ధక్యములని గ్రహించవలెను. యమాది దీనిరోధశ్చ వ్యవహారస్య సంక్షయ సుహేత్వాద్యా ఉపరతే నిత్యశంకర ఈరితః. యమనేమాదికంబులు బుద్ధి యొక్క విరోధ లక్షణ యోగంబులు, వ్యవహారం యొక్క నాశములు, ఉపరతి యొక్క హేతుస్వరూప కార్యమును అగుచున్నది. ఈ విధముగా నిస్సంగ యోగము యొక్క లక్షణము చెప్పబడి ఈ యమనేమాదులు ఉపరతికి హేతువులగును. చిత్త నిరోధ లక్షణము గల యోగము ఉపరతి యొక్క స్వరూపమగును.
సర్వదృశ్య వ్యవహార సంశయము ఉపరతి యొక్క కార్యమగును. తత్వబోధ ప్రధానం స్యాత్ స్యాత్ సాక్షాన్మోక్ష ప్రదత్వతః బోధోపకారిణావేతౌ వైరాగ్యో పరమావుభౌ. తత్వజ్ఞానము ప్రత్యక్షముగా ముక్తినిచ్చుట వల్ల ముఖ్యమైనది అగును. ఈ రెండైనా విరక్తియు ఉపరతియు తత్వజ్ఞానమునకు సహాయము చేయునవి అగును. అహం బ్రహ్మేతి వాక్యార్థ బోధో యావద్ధృఢీ భవేత్ సమాధిన హితస్థావదభ్యసేచ్ఛ శ్రవణాధికం. బ్రహ్మాత్మైక్య సాక్షాత్కార జ్ఞానము దృఢముగా కలుగు వరకు శమదమాది ధర్మములతో కూడిన వారై వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనములను బ్రహ్మనిష్ఠులు తప్పక అభ్యసించవలెను. నిశ్శేష రోగరాహిత్యము కలుగు వరకు ఔషధానుపానాది పద్యములు ఉండవలేదు కదా. అట్లుగాక కొంచెము సౌఖ్యము కలిగిన వెంటనే నిలుపుదల చేసిన మల్ల రోగం ఆరంభమగునట్లు బ్రహ్మ విచారం కూడా అట్లే ఉండదు. ముముక్షువులు గ్రహించవలు. ఇప్పుడు లోకములో గల స్థితి ఇలాగుననే ఉన్నది. కనుకనే యోగ పరులై ఉండియు రాగ రోగముచే బాధపడుచున్న రాగమొకటి కలుగునప్పుడు తన అనుయాయులకు ద్వేషకామ క్రోధాదులు వెంట నుండునని గ్రహించేది. ఓహో, వేదాంత శాస్త్రము తల్లి పిల్లల ఉపదేశించినట్లు ఉపదేశించుచున్నదే. ఉత్తమ గురుడు అంతరంగ శిష్యునికి ఉపదేశించినట్లు పలుకుచున్నదే. రాగోలింగమబోధస్య చిత్త వ్యాయామ భూమిషు ఉత సాద్వలతా తస్య యస్యాగ్ని కోటరేతరో. ఆత్మబోధము కలగని వానికి శబ్దస్పర్శ రూపరసగంధాది విషయములలో ప్రీతి కలుగుటే గురుతుగా నుండు. ఆత్మ జ్ఞానోదయం గలవానికి అట్టి శబ్దాది విషయములలో ప్రీతి కలిగి ఉండదు. అదే దానికి గుర్తు. ఎట్లనా వృక్షం యొక్క తొరలో నిప్పు రగులుచుండినా ఫల పల్లవ పుష్పపత్రాదులు కలిగి ఉండవు. అగ్ని లేని అయినచో పుష్కలముగా శోభాయమానమై ఉండును కదా. ఆత్మధీరేవ విద్యేతి యది తర్హి సుఖీ భవ. దుష్ట చిత్తం నిరుంధిత్వం యథా సుఖం. ఓ సాధకుడా, ఆత్మబుద్ధియే విద్య యొక్క స్వరూపమని ఎరింగితివేని నిత్య సుఖము కలుగు. దుష్ట చిత్తమును నిరోధము చేసేది వాడవైతివేని సుఖము కలుగునట్లుగా నీవు నిరోధము చేయుము. వైరాగ్యబోధో పరమా సహాయాస్తే పరస్పరం ప్రాయేణ సహ వర్తంతే వియుజ్యంతే క్వచిత్. విరక్తి, జ్ఞానము, ఉపరతి ఇవి మూడు అన్యోన్యముగా సహాయములగు. సాధారణంగా అవి మూడును కూడి వర్తించుచుండు. ఒకనొక పురుషుని యందు ఒకనొకటి లేకపోవటయు కలదు. ఈ వైరాగ్య బోధ ఉపరతులు మూడు శుద్ధములై ఉండువాడే ఉత్కృష్ట బ్రహ్మనిష్ఠుడదు. ఈ మూడింటిలో కొందరికి వైరాగ్యం ఉండినా బోధం ఉండదు. ఇవి రెండూ ఉంటే ఉపరతి ఉండదు. ఉపరతి ఉండినా చెప్పిన వానిలో వైరాగ్యము గాని జ్ఞానబోధ గాని లేకపోవచ్చు. అట్టి వానికి సుకృత విశేషము చాలదనియే తలంచవలు. క్షీరాన్నమునకు పాలు, చక్కెర, రవ్వ మూడును సరిగా నుండినా మాత్రము కదా రుచి ఉండును. మూడింటిలో ఏదైనా ఒకటి గాని రెండు గాని లేనిచో ఎలాగున రుచిని కలగజేయదు. మరియు దీపము నిలుచుటకు ప్రమిద, వత్తి, తైలము మూడు సరిగానున్న గదా ఆరకుండా వెలుగుచుండు. ఆ మూడింటిలో ఒకటి గాని రెండు గాని లేక కొరత కొలిగినను ఎలాగున దీపం నిలవ కారపోను. జ్ఞానం యొక్క స్థితియు అలాగున ఉండునని గ్రహించవలేను. మరియు భూమియు విత్తనము బలమును పరిపక్వముగానున్న మాత్రమే గదా చెట్లు గాని పైర్లు గాని పుష్కలముగా ఫలించు. ఈ మూడింటిలో ఏదైనా ఒకటి గాని రెండు గాని జబ్బుగా ఉంటే ఎలాగైతే మంచి ఫలము కలగదో బ్రహ్మనిష్ఠుని స్థితియు అలాగునే ఉంటుంది. అలాగున ఒక యంత్రము చక్కగా పనిచేయవలసి నిండినా నిప్పును, నీళ్లను, ఇంజనును చక్కని స్థితిలో ఉండిన కదా నిర్దిష్ట కార్యము చేయగలము. ఈ మూడింటిలో ఒకటి గాని రెండు గాని సరైన స్థితిలో వేయించే ఇంజను ఎలాగున పనిచేయదో బ్రహ్మనిష్ఠుని యొక్క ఊర్ధ్వగతియు జ్ఞాన ప్రాప్తియు ఇలా ఉండునని గ్రహించవలను.
కావున నీ వైరాగ్య బోధోపరతులు మూడును ఒకదానికొకటి సంబంధించినవే కావు. ఉండు, దీనిలో కొంత కొరత కలుగుట చేతనే ఇప్పుడుండు బ్రహ్మనిష్ఠులు పూర్వీక ఋషులకు రీతిగా గాని, యోగుల రీతిగా గాని, భక్తుల రీతిగా గాని ఉన్నత స్థితికి రాచాలక ఉన్నారు. అంటే ఈ మూడు ఉండాలి. ఉపరతి, వైరాగ్యం, బోధ త్రయోప్యత్యంత పక్వాశ్చేన్మహతస్తవసః ఫలం విరితేన క్వచిత్ కించిత్ కదాచిత్ ప్రతిబధ్యతే. వైరాగ్య బోధ ఉపరతులు మూడును మిక్కిలి పరిపక్వములైన ఎడల అధికమైన అనగా అనేక జన్మములందు సంపాదించబడిన పుణ్యరాశి రూపమైన తపస్సు యొక్క ఫలములు. పాపము చేత ఒకనొక పురుషుని యందు ఒకానొకప్పుడు వైరాగ్య బోధోపరతులలో ఒకానొకటి లేకపోవచ్చును. వైరాగ్యోపరతి పూర్ణే బోధస్తు ప్రతిబధ్యతే యస్య తస్య న మోక్షోస్తి పుణ్యలోకస్తపోబలాత్. మరియు ఏ బ్రహ్మనిష్ఠునికి వైరాగ్య ఉపరితలు రెండును సంపూర్ణముగా నుండి తత్వజ్ఞానం మాత్రము లేకపోవును అట్టి పురుషునకు మోక్షము కలగదు. మరి ఏమి కలుగుననగా వైరాగ్య ఉపరతులు అత్యంత పుణ్యము కలవగుట చేతను, గొప్ప తపోబలము చే సిద్ధించిన వగుట చేతను పుణ్యలోక ప్రాప్తి కలుగును. ఇట్టి వానికి కామ్యకర్మ పరులకు కొరకు ఏర్పడు విషయం సుఖము అని అనుభవించుట ఏర్పడిన స్వర్గలోకము కాదు. దానికి సువర్ణ లక్ష్మి, హలో లక్ష్మి, ఈ ఉపరతి అన్న వైరాగ్యం అన్న ఒకటే కదా? ఏ విధంగా కాదు, డిఫరెన్స్? సహనం. ఉపరతి అంటే సహనం. కానీ అంటే నేను మీనింగ్ వైజ్ నేను చూస్తే దానికి డిటాచ్మెంట్ అని రాస్తుంది, అందుకని అడిగాను. మనం ఉపరతిని అలా వాడట్లేదు. అంటే అక్కడ ఎందుకు అలా రాశారో గాని వైరాగ్యం అంటే డిటాచ్మెంట్, అది తెలుసు, అందుకే అడిగాను. విరాగి అంటే వైరాగి, రాగద్వేమి లేకపోవడం వైరాగ్యం. కానీ ఉపరతి అంటే కూడా అలాగే రాసుంది, అందుకని అడిగాను. అది అంటే సహనం అంటే అన్నిటినీ పట్ల సమభావంతో సహనంతో ఉండడం. ఇంకెక్కడైనా చూడాలి ఉపరతి. ఇంకా అంతకు ముందు కూడా ఉపరతి కోసం ఎక్కడో ఇచ్చేది ఇందులో, చూద్దాం. ఇందులో రాసారా ఉపరతి అంటే? దగ్గర అంటే ఎన్నో చోట్ల వస్తూ ఉంటుంది ఉపరతి కోసం. ఉపరతి అంటే వైరాగ్యం కాదు. అంటే ఇవాళ ఏమైనా చెప్పారా దాని ఉపరతి అంటే? ఇందులో ఇప్పుడు రాలేదు. ఇవాళ ఎక్కువగా ఈ మూడు లక్షణాలు ఎవరికి ఉంటాయో అంటూ ఏ బ్రహ్మనిష్ఠునికి వైరాగ్య ఉపరతులు రెండును సంపూర్ణముగా నుండి తత్వజ్ఞానం మాత్రము లేకపోను అట్టి పురుషునకు మోక్షము కలగదు. మరి ఏమి కలుగుననగా వైరాగ్య ఉపరితులు అత్యంత పుణ్యము కలుగ చేతను, గొప్ప తపోబలము చే సిద్ధించిన వగుట చేతను పుణ్యలోక ప్రాప్తి కలుగును. ఇట్టి వారికి కామ్యకర్మ పరులకు కొరకు ఏర్పడి విషయ సుఖము అనుభవించుటకు ఏర్పడిన స్వర్గలోకము కాదు. ఇట్టి వారికి కామ్యకర్మ పరుల కొరకు ఏర్పడు విషయ సుఖము ఇళ్లను అనుభవించుటకు ఏర్పడిన స్వర్గలోకము కాదు. అంటే కామ్యకర్మ వీళ్ళకి పరుల కొరకు ఏర్పడే విషయ సుఖము ఇళ్లను అనుభవించడానికి ఏర్పడిన స్వర్గలోకము కాదు. దానికి సువర్లోకమని పేరు. పుణ్య ఉత్కర్షమును అనుసరించి మహర్లోక, జనలోక, సత్యలోకాది అత్యంత నిర్మల లోకమును పొందుదురే కాని విషయాసక్తులే యజ్ఞదాన కర్మాదులు చేయు వారి లోకములను పొందరు. పూర్ణే బోధే తదన్యౌద్భౌ ప్రతిబుద్ధౌ యదా తదా మోక్షో వినిశ్చిత కింతు దుష్ట దుఃఖం నశ్యతి. తత్వజ్ఞానం పూర్ణముగా దగుచు వైరాగ్య ఉపరితులు రెండును చక్కగా లేని ఎడల అట్టి పురుషునకు వైరాగ్య ఉపరితులు రెండును లేమి చేత ప్రారంభ కర్మవశం వలన కలిగేది దుఃఖము నశించదు, మోక్షము నిశ్చితమే. అనగా జ్ఞానము చేత దేహానంతరము మోక్షము కలిగినను వైరాగ్య ఉపరితులు రెండును లేమి వల్ల జీవించి ఉండగా ముక్తి సుఖము లభింపక పోటేగాక బహువిధ శోకములకు వశవర్తుడై ఉండవలసి వచ్చును.
ఇది గొప్ప ప్రభు అయిన వాడు మహావ్యాధి గ్రస్తుడైన చో ఎట్లుండునో అలాగున ఉండును. వైరాగ్య బోధ ఉపరతులు కలిగి ఆత్మ సాక్షాత్కార జ్ఞానము కలుగుటకు వర్తమాన కాలమున ఏమేమి ప్రతిబంధములు కలిగి ఉండునో అట్టి లోపములు కలుగని ఉత్కృష్టమైన జన్మము మరు జన్మములో కలుగును. అనగా కొందరికి భక్తి వైరాగ్యములు కలిగి ఉండి రోగ బాధ చేతను, దారిద్ర్య బాధ చేతను, బుద్ధి మాంద్యము చేతను, ఏకాంతవాసము లభింపకపోవట చేతను, సద్గురువుల బోధ కలగకపోవట చేతను, ధారణ ధ్యాన ఆసక్తి లేకపోవట చేతను, నిర్విషయత కలుగకపోవట చేతను, జ్ఞాన ప్రతిబంధము కలిగినను జాత్యాది నిమ్నావస్థ కలుగుట మొదలుగా గల లోపములేమియు కలుగని ఉత్కృష్ట జన్మము తప్పక కలుగును. అప్పుడు అంటే ధారణ ఇవన్నీ లేకపోవట చేతను, నిర్విషయత కలగకపోవట చేత జ్ఞాన ప్రతిబంధము కలిగినను జాతి ఆది నిమ్నావస్థ కలుగుట మొదలుగా గల లోపములేమియు కలుగని ఉత్కృష్ట జన్మము తప్పక కలుగును. వాక్యం మరొకసారి చదువుతాను. పెద్ద వాక్యం ఇది. దీని ఆది ఎక్కడ? వైరాగ్య బోధ ఉపరతులు కలిగి ఆత్మ సాక్షాత్కార జ్ఞానము కలుగుటకు వర్తమాన కాలమున ఏమేమి ప్రతిబంధములు కలిగి ఉండునో అట్టి లోపములు కలుగని ఉత్కృష్టమైన జన్మము మరు జన్మములో కలుగును. అనగా కొందరికి భక్తి వైరాగ్యములు కలిగి ఉండి రోగబాధ చేత అంటే భక్తి వైరాగ్యాలు ఉండి ఇంకవన్నీ ఉన్నా సరే వాళ్ళు వీటి వల్ల డీవియేట్ అవరు. ఈ విషయమై భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానులు 6వ అధ్యాయంలో ఉపదేశించి ఉన్నారు. అయితే మన సోదరీమణుల్లో కొందరు పురుషులై పుట్టనందుచే ఆత్మ స్వాతంత్రము లేదని మరలనిట్టి పాడు జన్మము స్త్రీ జన్మము కలుగక పురుష జన్మము కలుగునని వలయునని కోరికలు గలవారు కలరు. అట్లు తలంపరాదు. పురుష జన్మము వచ్చిన మరల స్త్రీలపై కరుణ కలుగునో లేదో తెలియదు. ఇప్పుడుండు పురుషుల వలె స్త్రీలను అణగద్రొక్కు బుద్ధి పుట్టునో ఏమో. కావున మరల జన్మము వచ్చిన మైత్రేయి, గార్గి, చూడాల, సులభామతుల స్త్రీరత్నములుగా జన్మమెత్తవలననియే తలంపవలను. ఇన్ని కోట్ల నారీమణులు దుఃఖములో నుండగా మనము మాత్రము పురుష జన్మమెత్తి గాని జన్మరహితమైన మోక్షము పొంది గాని సుఖముగా నుండదగునా? ఇదియా సోదరీభావం. వీరికందరికి నీ మోక్షార్హత కలుగు వరకు మనకు ముక్తి అవసరము లేదని ఏ దైవముతో వాదము చేయవలెను. ధర్మరాజు స్వర్గ ఆరోహణ సమయమున తనతో కూడా వచ్చిన కుక్కకు కూడా స్వర్గం ఇవ్వనిచో తనకు అక్కర్లేదని ఎట్లు హఠవాదము చేసెనో మనము అలాగే ఉండవలేదు. అలాగున బ్రాహ్మణేతరులకు వారు బ్రాహ్మణులై పుట్ట తలంపరాదు. అట్లయిన మాత్రమే బ్రాహ్మణేతర లోకం ఉద్ధరించబడగలుగు. ఇప్పుడు వైరాగ్యాదులకు అవధిని చూపుచున్నాడు. బ్రహ్మలోక తృణీకారో వైరాగ్యస్యావధి మతః దేహాత్మవత్ పరాత్మత్మే దాఢ్యే బోధ సమాప్యతే. బ్రహ్మలోక పర్యంతము గల సమస్తమును గడ్డిపరకను వలె నిష్ప్రయోజనముగా దలంచుటయే వైరాగ్యమునకు అవధి అగును. మరియు దేహమే నేనని జ్ఞానం వలె నేను నిత్యశుద్ధ స్వయం ప్రకాశ బ్రహ్మాత్మైక్య జ్ఞానము స్వరూపుడనని దృఢ జ్ఞానము కలుగుచుండగా బోధ పరిపూర్ణత్వమును పొందును. అనగా అది ఏ బోధకు అవధి అని అభిప్రాయం. ఈ శ్లోకంలో వైరాగ్యం యొక్క అవధియు జ్ఞానం యొక్క అవధియు చెప్పబడింది. ఇది ముముక్షులందరూ చాలా జాగరూకత కలిగి విచారించదగినది. సుప్తివద్విస్మృతి సీమా భవేదు పరమస్య హి ధియా స్వయా వినిశ్చేయం తారతమ్యమవాంతరం. మరియు సుషుప్తి అందువలే విషయ విస్మృతి కలిగి ఉండుటయే ఉపరతికి అవధి అగును. సుషుప్తిలో ఎలాగున సర్వ విషయములు సమీపములో ఉండినను వాని వల్ల వికారము కలగదో అలాగనే జాగ్రత్తావస్థలో నుండి విషయ వృత్తులు స్ఫురింపని అవస్థ కలిగిన ఉపరతి యొక్క అవధి అగును. తనకు వైరాగ్య బోధోపరతులుండెడి పరిమాణమును బట్టి ఇంత మాత్రపు వైరాగ్య బోధోపరతులు తనకు కలవని తన బుద్ధి చేయ తెలుసుకొనవలే.
ఇది ఉపరతి యొక్క అవధిని గురించి చెప్పబడింది. అనేక జన్మములలో చేసిన పుణ్య కర్మానుష్ఠానం, వ్రతనిష్ట, గురుభక్తి, దైవభక్తి అన్నీయూ కలిగి పుణ్యమే ముక్తి భవించినప్పుడు అలాంటి జన్మము కలుగును. అప్పుడు సంపూర్ణ లోకశాంతియు, అనర్గళానంద ప్రాప్తియు, నిరావరణ జ్ఞాన బోధమును కలిగి ఉండు. కర్మ రహస్య విషయమై మరి ఒక పరమాశ్చర్య కథ కలదు. ఇది వినినా పరమభక్తులు చాలా దుఃఖమునొందుదు. విచారణ పురుషులు చింతామగ్నులై స్తంభీభూతులగుదు. జ్ఞానులు మాయ యొక్క మహిమయని తలంచి నిశ్చేష్టులగుదు. యోగులు పరమాత్మ యొక్క విలాసమని ఎరింగి ఆనందభరితులగుదు. తత్వవేత్తలు కర్మం ఎవరైనను అనుభవించియే తీరవలైనని తలంచి ఈశ్వర రహస్యమును కొనియాడుచుందురు. సిద్ధులు సర్వేశ్వరుని యొక్క యోగ మహిమ నెరింగిన వారగుట వలన ఆనందముచే తాండవము చేయగలరు. సాంఖ్యులు జగదీశ్వరుల యొక్క ఇంద్రజాలమని ఆత్మలో తలంచి నిశ్చింత గలవారై ఉందురు. ఋషులు సర్వకారణ పురుషుని కనుగొని అయినా ఇతరులు తరించవలై ఉండుటచే ఈలాగున ప్రవర్తించుచున్నారే గాని మరి ఒకటి కాదని తెలుసుకొని ఊరకుండు. ఇకను పెక్కు విధములుగా వారి వారి ఊహను అనుసరించి ఉండగలరు. ఏ విధమైనను భగవద్భక్తులు భగవంతుని యందు గల అధిక ప్రేమచే భక్తి పరవశులై దుఃఖము గలవారే అగుదు. భక్తి పరమగు దుఃఖములకును ఇతరములకు దుఃఖములకును భేదము గలదు. భక్తిపరమైనది ఆనంద భాష్పముగాను ఇతరము క్లేశపూరితముగాను ఉంది. భక్తిపరమైనది హృదయమును కడిగి శుద్ధము చేయి, క్లేశ రూపమైనది శోకమును కలగచేసి మలినమనొచ్చును. ఇది విషవృష్టికిన్ని అమృత వృష్టికిన్ని గల తారతమ్యము కలిగి ఉంటుంది. ఒకటి జీవుని ముక్తునిగా చేయును, రెండవది జీవాత్మ శోకముతో కూడిన బంధమును కలగచేసి దానిని దృశ్యంలో బడవేయి. ఇట్టి ఆ కర్మ రహస్యమేది అనగా శ్రీకృష్ణ భగవానుని యొక్కయు తన సంఘము అగు యాదవ సముదాయము యొక్కయు అంత్యకాల గాథ అగును. ఏ పరమాత్మను స్మరించి వారి యొక్క కర్మములన్నీ నశించి ముక్తులగుదరని ఋషులను, యోగులను, జ్ఞానులు, భక్తులు 1000 వేదము కూడా 1000 నోళ్లతో కొనియాడుచుండును. అట్టి శ్రీకృష్ణ భగవానులు కూడా కర్మమునకు బద్ధులయ్యే అంత్యకాలమును గడిపి యాదవ కులము క్షయించది. పరమ పామరుడగు బోయవాని యొక్క తీక్షణముగు సర నిర్హతిచే శ్రీ భగవానుడు దేహమును విడవలసి వచ్చింది. ఓహో, కర్మ యొక్క మహిమ ఏమని చెప్పవచ్చును? అట్టి శ్రీవారికి కూడా కర్మము తప్పినది కాదు. ఇట్లుండగా సామాన్య జనులను గురించి మరల చెప్పవలేనా? ఏ విధమైనను ఈ కథ భక్తులకు దుఃఖమును కలగచేయక మానవి. శ్రీ యుధిష్ఠిరు అర్జునులే దీనికి తాకాడం. శ్రీమద్ భాగవత ప్రథమ స్కంధమున అర్జునుడు ద్వారక నుండి వచ్చి కృష్ణుని నిర్యాణంపు తెలుపు ఘట్టములోనిది. ఇదంతా పద్య రూపంలో ఉంది. ఖేదమున ఇంద్రసూనుడు యాదవపురి నుండి వచ్చి అగ్రజుగని తత్పాదముల నయన నలిలో ఉత్పాదకుడై పడియ దీను భంగి నరేంద్ర పల్లటిలిన యుల్లముతో దల్లడు పడుచున్న పిన్న తమ్ముని గని వెల్వెల్లనగు మొగముతో జనులను విన ధర్మపు త్రిదిట్లని పలికెన్. ఈ యతి పావన చరిత్రము భాగవతములోని భారతములోని విస్తారముగా వ్రాయబడి ఉన్నది. ఋషుల శాపము యాదవ సమూహముతో కూడిన సాంబుని వల్లని, గాంధారి శాపము పాండవ పక్షపాతి ధార్తరాష్ట్ర కులమును నశింపచేయట వల్లను కలిగని. అనగా శ్రీకృష్ణ భగవానులకు 2 శాపములు గలవు. ఒకటి ఋషులది, రెండవది గాంధారిది. ఈ 2 శాపాగ్నులే యాదవ కులం అంతరించుటకును శ్రీకృష్ణ భగవానులు పాంచభౌతిక దేహమును విడిచుటకును కారణమైనవి. ఓహో, ఈ కథ వలన ఎంతో ధర్మరహస్యమును తెలుసుకొనవచ్చును. ఇక్కడికి ఆపుదాం. చూద్దాం ఒకసారి ఎంతవరకు. చాప్టర్ తక్కువ ఉంటే పేజీ నెంబరు
550కి వచ్చాం. ఇంకా చాలా 550 కాదు, 550గా ఇది ఆధారి సాపడలు 550. ఓ ఇక్కడికి అయిపోతుందా? ఒక్క పీస్ చదివేస్తాను అది. మీరు బ్రహ్మజ్ఞానమును తెలుసుకొనుటకు ప్రారంభించుటకు ముందుగా మీ యొక్క జీవితమును ఆచరణమును శుద్ధపరచుటకు చూడు. సత్యముగా విచారించిన మీ పవిత్ర ఆచరణమే మిమ్మల్ని తరింపచేయును. మీ యోగము కాని సాంఖ్యము, మంత్రము, ముద్ర మొదలైనవి ఉద్ధరింపజాలం. ఆత్మశుద్ధి లేకపోయినచో అవి అన్నీ పూషర క్షేత్రములో చేసిన కృషి వలె వ్యర్థములగునని మరొక శుభం బీజమివోషరే అని మనువు వచించెను. యోగ వాసిష్ఠ్యమును చెప్పిన చూడుడు. స్వధర్మత్యాగినో ఏతుతే వినాశాన లేంధనం. ఎవరు తమ అనుష్ఠానమును విడిచి వర్తించుచున్నారో వారు తమ వినాశనమును అగ్నిజ్వాలకు కట్టెలగుచున్నారు. మరియు ధర్మశాస్త్ర రహస్యం ఇలా ఉన్నది. నాస్తి నాస్త్యేవ స్వధర్మ త్యాగి నాం గతి. తన అనుష్ఠానమును విడిచిన వానికి సద్గతి లేనేలేదు. యాదవ కుల వినాశనమును పురుషుల శాపకారణము శ్రీమద్ భాగవతమున ఏకాదశ స్కందమున ఇట్లు వర్ణించబడి ఉన్నది. విశ్వామిత్ర వశిష్ఠ నారదాది మహర్షులు శ్రీమద్ ద్వారకాపురమునకు వచ్చి శ్రీకృష్ణ భగవానులను దర్శించి అరుగుచూ ద్వారకా నగరంబున కనతి దూరంబున నుండి పిండారకంబనే ఒక్క పుణ్యతీర్థంబున కరిగిరంతా దర్పించి యాదవులు తమనే పునకొమరారు సాంబు నెలతుక రూపం వేర్పడ శృంగారించి కర్పూర సుగంధి పోల్కి గావించి యోగి మూకలుగూడ యాదవులు ముందట బెట్టుకయార్చి నవ్వుచున్ మోకల పోవుచున్ ముని సమూహము పొయ్యన సాగి మృక్కుచున్ ప్రాకటమైన ఈసుదతి భారపు గర్భమునందు పుత్రుడో ఏకతమందు బాలికయు ఏర్పడ చెప్పుడటన్న ముద్రులై అదుడింభకులను కనుగొని మదయతులై వచ్చిరనుచు మదిలో రోషం మొదవ కనుగొనల నిప్పులు సెదరగ హాస్యంబుననున్నే సనునే చేయగననుచున్ వాలాయము ఎదుపులని నిర్మూల కరంబైన ఎట్టి ముసలంబొకటికి బాలిక ఉదయించును గుండాలస్యము లేదటంచు అట బల్కుటయున్. అంటే ఇదంతా కూడాను ఆ యాదవ కులం వినాశనం. ఎంతవరకు అయిపోయిందండి. మదోద్రేకులైన యాదవ బాలకులు మునిశాప భృతులై వడంకుచు సాంబకుక్షిని నిబద్ధచేల గ్రంథి విమోచనంబు చేయు సమయంబున ముసలంబొక్కటి భూతలపతితంబైన విస్మయంబు నుండి దానింగుని చని దేవకీనందన సన్నిధానంబునం వెట్టిరింగించిన అతండాత్మకల్పిత మాయారూపం వగుట ఎరింగియు ఎరుంగని తరంగున వారలం చూచి ఇట్లని మదిసెడి కన్నులుగానక మదయుతులై మునులు కల్ల మాటల చెనయన్ గదిసి కులక్షయ కారణ విదితంబగు శాపముందు వెర్రులు గలరే. అది ఇంతవరకు ఉంది. అంటే ఇంకా నెక్స్ట్ పేజీ, ఈ పేజీ ఏంటి క్షణం కనిపిస్తుంది. 552 వరకు చదివచ్చు. ఇంకా కంటిన్యూ అవుతుందేమో. అంటే ఇది పద్యం రూపంలో ఉన్నాయి. అంటే
కృష్ణుడికి శాపం వల్ల అంటే కర్మ యొక్క ఇది తప్పలేదు, సామాన్య జనులకు ఎందుకు తప్పుతుంది అంటే, నిజంగానే కృష్ణమాచారి గారు రాశారు ఒక పుస్తకం. అందులో చివరిలో ఆ పేరు మర్చిపోయాను కానీ 4 పుస్తకాలు రాశారు ఆయన. అవి చాలా గొప్ప. అందులో ఒకటి ఏంటంటే కృష్ణుడు చనిపోవడం, అది చాలా కష్టం కలిగింది అనమాట ఆ పుస్తకం చదువుతూ ఉంటే. అంటే ముసలకం వచ్చింది కృష్ణ, నువ్వు ఏమైనా చెయ్యి